ముగ్గురు ప్రాణ స్నేహితుల జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. తిరుమల పర్వతాల్లో ఒక రహస్యం ఆవిర్భవించింది. ఒక పాత పుస్తకం, విజ్ఞానంతో నిండినది, జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది. దేవ మరియు అతని స్నేహితులు తిరుమల గ్రంథాలయానికి చేరుకుంటారు. అంతర్గతంగా లోపలికి ప్రవేశించిన సమయంలో ఆ ప్రదేశం వెలుగుతో నిండిపోతుంది. లైబ్రరీలో దేవ ఒక పురాతన గ్రంథాన్ని కనుగొంటాడు. ఆ పుస్తకం వెలుగుతో ప్రకాశిస్తుంది. అందులోని అక్షరాలు సంస్కృత భాషలో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఆ క్షణాన ఒక ధ్యానం ప్రత్యక్షమవుతుంది. అమ్మ దుర్గా, యుద్ధభూమి, త్రిశూలం. దేవ భయానికి గురవుతాడు. అతని స్నేహితులు ఆశ్చర్యంతో నివ్వెరపోతారు. దేవ చేతి మీద ఒక వెలుగు తేజస్సుతో కూడిన దైవ ముద్ర కనిపిస్తుంది. ఆ పుస్తకంలోని సంకేతాల ఆధారంగా దేవ, ఆదితి, వీర్ కలిసి ఒక పురాతన శివాలయానికి చేరుకుంటారు. శివలింగంపై దేవ చెయ్యి వేసిన క్షణమే ఆ గుడిలో ఒక చిత్రపటం ప్రకాశిస్తుంది. భూమి కంపించసాగుతుంది. చెడు శక్తులు నీడల మధ్యలో వారు చేస్తున్న ప్రతి కదలికను గమనిస్తున్నాయి. వీర్ భయభ్రాంతిగా అంటాడు, బ్రో, మనం ఏదో లేపేశాం అనిపిస్తుంది. ఆ చిత్రపటంతో వారు ముందుకు సాగుతారు. సాగర తీర మార్గం. జనాలు పరుగులు పెడుతున్నారు. సైనికులు గందరగోళంలో పడుతున్నారు. ఇంతలో ఒక గొడ వీర్పై పడేందుకు వస్తుంది. అయితే దేవ ఒక్క చేతితో దాన్ని పట్టుకుంటాడు. ఒక శక్తివంతమైన షాక్ వేవ్ వ్యాపిస్తుంది. ఆయన చేతిలోని శక్తి మానవ శక్తి కాదు. వీర్ ఆశ్చర్యంతో చెబుతాడు, బ్రో, నువ్వు హనుమాన్లా ఆ గొడని ఎత్తేసావ్రా. ఆ గుడిలో చూపిన చిత్రపటం మార్గాన్ని చూపుతుంది. అదనుసరించి వారు ఒక పర్వతం లోపల గుహలోకి చేరుకుంటారు. ఆ గుహలో ప్రాచీన లిపులు వెలుగుతుంటాయి. గుహ మధ్యలో త్రిశక్తి క్రిస్టల్ ప్రకాశిస్తూ అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. ఆ క్రిస్టల్ లోపల కూడా ఒక దైవ ముద్ర ప్రకాశిస్తోంది. ఆ సమయానికే సూర్యుడు, ఒక కళాత్మక నాయకుడు, తన సేనతో కలిసి ప్రవేశిస్తాడు. పోరాటం ప్రారంభమవుతుంది. వజ్రస్పర్శలు, గుహగాలులు, శక్తుల సమరమే జరుగుతుంది. దేవ లోపల దేవి శక్తి పులకరిస్తుంది. ఆయన దృష్టి బంగారంలా వెలుగుతుంది. సూర్యుడు మరియు అతని అనుచరులు ఆశ్చర్యంతో అక్కడి నుంచి పరుగు తీస్తారు. దేవ త్రిశక్తి శక్తిని ఆకర్షించుకుంటాడు. సూర్యుడు ఓడిపోతాడు, సంహారంతో కాదు, పరిహారంతో. దేవ త్రిశక్తి క్రిస్టల్ను తిరిగి పీడస్థల్ మీద ఉంచుతాడు. గుహ ద్వారం మూయిపోతుంది. దేవ సౌమ్యంగా అంటాడు, ఇది నాది కాదు, మన అందరి రక్షణ కోసం. ఆ తర్వాత మరుసటి ఉదయం పర్వతం మీద దేవ, ఆదితి, వీర్ ప్రశాంతంగా తిరిగి ప్రయాణిస్తున్నారు. దేవ చేతి మీద త్రిశూల ముద్ర ఇంకా వెలుగుతుంది. ఒక రక్షకుడు ఆయనే. ఛాయలు తిరిగి వచ్చినప్పుడు ఆయనే మళ్లీ వస్తాడు. కాని మీరు గమనించారా? ఆ ముద్ర ఆదితి చేతి మీద కూడా వెలుగుతోంది. దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.